జూబ్లీహిల్స్ లో 80% పైగా ఉన్నటువంటి బస్తీ వాసుల ఓటరు నాడిని పట్టుకోవడం కత్తి మీద సాములా మారింది. కులాలు, మతాలు, ప్రాంతాల, వర్గాల వారీగా నేతలంతా కూడా ఇక్కడ డంపై ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి మైనారిటీల మనసులను దోచుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం నాతో పాటున్నారు. సో దీపక్ రెడ్డి గారు, మీకు ఏమనిపిస్తుంది? దాదాపుగా ఈ పోలింగ్ టైం కూడా దగ్గర పడుతుంది. సో ప్రచారం కూడా చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. సో మీ విజయ అవకాశాల మీద మీకు ఉన్నటువంటి అంచనా ఏంటి? నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ కూడా కాంటెస్ట్ చేసినప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ప్రజలే వాళ్ళు పిలిచి మరీ మా కాలనీకి రారా, మా బస్తీకి రారా అని అడుగుతున్నారు. ఇది సత్యం, నేను ఏదో టైంపాస్కి అంటున్నది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం తీసుకున్న రిసీవింగ్ ఇప్పుడు రిసీవింగ్ చాలా డిఫరెన్స్ ఉన్నది. బికాజ్ మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల గురించి ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఎలక్షన్ వచ్చింది కదా అని నేనైతే ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ పెట్టలేదండి. ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా రెగ్యులర్గా చేసుకుంటూనే వస్తాం. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ దృష్టి పెట్టుకొని, ఎగ్జాంపుల్ మొన్న దసరా ఉత్సవాలు చేసినారు. మేము అది రెగ్యులర్గా చేసేదే. అది ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పుకుంటూ పోతే ఏమున్నది, ఎప్పుడు కూడా ఎక్కడైనా సోషల్ వర్క్ చేయాలన్నా, మెడికల్ క్యాంప్స్ పెట్టాలన్నా ఇది మేము గెలుస్తాము గెలవము అనేది డిఫరెన్స్. అది మేము చేస్తూనే ఉంటాం ప్రోగ్రామ్. నేను లాస్ట్ టైం ఎలక్షన్ తర్వాత ఎవరైతే లాస్ట్ టైం కాంటెస్ట్ చేసారో, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉండొచ్చు, లేదా అజరుద్దీన్ ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ లోకల్గా ఆఫీసులు లేవు. నా ఒక్కనికే ఉన్నది పర్మనెంట్ ఆఫీస్. అంటే ఎవరు వచ్చినా నాకు చేతనంత సాయం నేను చేస్తూనే ఉంటా. ఎక్కడన్నా హాస్పిటల్ అన్నా సరే, స్కూల్స్ అన్నది ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటా. నా బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి అని వాళ్ళని కోరుతున్నాను ఓటర్ మహాశైలని. సో మొత్తం మీద అంటే ఇక్కడ ఈ ఉప ఎన్నిక అనేటువంటిది ఒక సాధారణ ఉప ఎన్నిక కంటే కూడా ఒక పెద్ద హంగామా హడావిడి అయితే ఇక్కడ నడుస్తుంది. సో పార్టీలన్నీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మాటలు, హామీలు, పార్టీల మీద ఆరోపణలు, విమర్శలన్నీ కూడా చేస్తున్నాయి. సో దాంట్లో బీజేపీ ఎక్కడ ఉంది అసలు ఇంతకు? భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. సైలెంట్గా వాళ్ళు చేసిన పని ఏదో చెప్పమని అంటున్నాం. మీకు ఇక్కడ ఏం హామీ ఇచ్చి మీ దగ్గర ఓటు వేయించుకున్నారు? ఇప్పుడు ఏమున్నది అక్కడ? ఏమన్నా రోడ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చేసిండ్రా? వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిండ్రా? హై టెన్షన్ ఇక్కడనే చూడండి, ఇక్కడ హై టెన్షన్ వైర్ పోతుంది, అక్కడ చూడండి, అక్కడ అది ఎన్నో ఇంట్లలో మించి పోతుంటే ఎంతోమంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మాట్లాడితే మేము ఎలక్షన్ రాగానే ఇది చేపిస్తాం. ఇక్కడ పక్కకు కృష్ణనగర్లో 1 గంట వాన వస్తే బోట్లు వేసుకొని పోయేంత వాటర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ చేసిండ్రు, ఏం డెవలప్మెంట్ చేసిరని నేను అడగదలుచుకున్నాను. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు అంటుండొచ్చు ఒక్కటి గెలిస్తే ఏం చేస్తారని చెప్పి. మేము ఇవన్నీ ఏం లేకుండానే ఫైట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం పనులు చేయలేదు గవర్నమెంట్లో ఉండి కాబట్టి మేము ఫైట్ చేస్తాం. నాకు బలం ఇవ్వండి, అసెంబ్లీలో దీని గురించి కొట్లాడేంత బలం ఇవ్వమని చెప్పి ప్రజలను, ఓటర్లని అర్థిస్తాం. సో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మీ వాయిస్ని అసెంబ్లీలో వినిపిస్తా అని చెప్పేసి వినిపించి ఫైట్ చేసి అయ్యేదాకా ఫైట్ చేస్తాం. ఎందుకు చేయరు? ఇక్కడ చుట్టుపక్కల మీరేమో ఫండ్స్ ఇస్తారు, ఈ కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఇయ్యారు? బికాజ్ ఎంఐఎం చేతిలో ఇది నడుస్తున్నది కాబట్టి డెవలప్మెంట్ అయితే మా దగ్గరికి రారు ఓవర్ అనేది కదా, సింపుల్. అది ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థుల విషయాన్ని కనుక చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఉన్నారు. సో ఇద్దరి పట్ల కూడా సింపతి అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అంటారు. కానీ లంకల దీపక్ రెడ్డి వైపు ఏముంటుంది సార్? ప్రజలు ఆలోచిస్తారు సార్, వాళ్ళకి రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా అని ప్రజలను ఆలోచించుకోమంటే మీ నినాదం ఇదే, రౌడియా మోడీ అని చెప్పి. రౌడియా మోడియా అనేది సింపుల్. అందరూ అడిగేదే నేను చెప్పేది. మేము పోయినప్పుడు అడుగుతున్నారు, ఈసారి మేము చేస్తాము. ఎడ్యుకేటెడ్ సైడ్ అయితే సెక్టర్లా, ఇక్కడ సైడ్ కాలనీ సెక్టర్లా, బస్తీలలో పోతే మురికి కాలువలు చూపిస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఉన్నాయని ఎందుకు చేయలేదు? సింపుల్ లాజిక్ నేను చెప్పేది. వాళ్ళు ఇంతకుముందు కాంటెస్ట్ చేసిండ్రు, ఓడిపోయిండ్రు అని అంటే, కాంటెస్ట్ చేసి ఓడిపోయినంత మాత్రం సింపతి ఉంటుంది అంటే అది జోక్ అని వారికి. ఎక్కడెక్కడైతే వాళ్ళు రౌడీజం చేసి ఎక్కడెక్కడ బ్యాచెస్ ఉంటాయో అక్కడ వరకే వాళ్ళు పరిమితం అయిపోతారు. రేవంత్ రెడ్డి గారు చాలా పొరపాటు చేసిండ్రు, మైనార్టీ వరకే అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ తీసుకొచ్చి మన కాలనీస్లలో తీసుకొచ్చి గ్రేవ్యార్డ్, మైనార్టీ గ్రేవ్యార్డ్ అని ఇచ్చి, ప్లస్ ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఒక మైనార్టీకి, అజరుద్దీన్కి, ఎవరైతే ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నటువంటి అజరుద్దీన్కి తీసుకొచ్చి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చి ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళకి హిందూ ఓట్లు అవసరం లేదా? భారతీయ జనతా పార్టీ హిందువులని, మైనార్టీస్ని అందరినీ ఈక్వల్గా చూస్తుంది. మోడీ గారు ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా అందరికి ఈక్వల్గా వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళే బెనిఫిట్స్ ఎక్కువ తీసుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఓట్ల గురించి చేసు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. కానీ ఇక్కడ మైనారిటీలు కీలకంగా ఉన్నారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది. అట్లానే బీసీ ఓటర్లని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది, ఎందుకంటే అభ్యర్థి బీసీ అని చెప్పేసి.
కానీ బీజేపీ వైపు ఎవరున్నారు? ఇక్కడ మా దగ్గర క్లియర్గా చెప్తున్నా, బీసీకి మేము ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరు ఇయ్యరు. మేము అడుగుతుంది, మీరు ఇచ్చే 42%లో ఎందుకు 10% మైనారిటీలను యాడ్ చేస్తున్నారు? భారతదేశ ప్రధాని భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నరేంద్ర మోడీ బీసీ కాదా? మీకు నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఇక్కడ రిజైన్ చేసి బీసీకి ఏమనండి, మేము అందరూ యాక్సెప్ట్ చేస్తాం. ఉత్తనే ఓడిపోయే సీట్ వాళ్ళకి ఇక్కడ నవీన్ యాదవ్కి ఇచ్చి పాపం ఆయనని తిప్పుతా ఉన్నారు. ఈ ఏరియాలో నవీన్ యాదవ్కి ఇచ్చేసి తిప్పుతున్నారు, బీసీ మేము ఇచ్చినామని చెప్పేసి. ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. సో ఇక్కడ ప్రచారంలో ఇటు వైపు రేవంత్ రెడ్డి, మరోవైపు కేటీఆర్ రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు అవన్నీ జరుగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ప్రచారంలో ఎక్కడో వెనకబడ్డట్టుగానే కనిపిస్తుంది. నిజం కదంటారా? 100% తప్పండి అది. ఎందుకంటే మీరు జనాలకు అంటే మేము పెద్ద పెద్ద మీటింగ్స్ అవన్నీ చేస్తలేం. టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే మేము చేసేది ఎక్కడెక్కడ మీరే ఇంతకుముందు అడిగినారు 50 ప్లేస్లెస్ మొన్న చేసినాం. వాళ్ళ దగ్గర నుంచి స్పందన వచ్చి మా దగ్గర మీటింగ్స్ పెట్టుకోమని అంటేనే కార్నర్ మీటింగ్స్ లాంటి చిన్న చిన్న పెట్టి మేము ఇంటింటికి పోతున్నాం. వాళ్ళు ఇంటింటికి పోతలేరు, పైన హంగామాలు చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఉండొచ్చు. మా స్టైల్ మాత్రం మేము చేసినటువంటి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, లేదా అంటే దేశం గురించి మోడీ గారు చేస్తున్నటువంటి పనులు మేము చెప్పుకుంటూ, ఆయన ఇస్తున్నటువంటి స్కీమ్స్, బీద వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ ఇవి చెప్పుకుంటూ పోతున్నాము. ఎవరికి అందుబాటులో ఉండాలన్నా, ఎక్కడ దేని గురించి ఫైట్ చేయాలన్నా, ఎక్కడ వాటర్ వర్క్స్ రమ్మన్నా నేను పోయి వాటి మీద నేను సేవ చేస్తూనే ఉంటాను. సేవ ఎప్పటికీ చేస్తుంటాను. ఎల్లప్పుడు గెలిచినా ఓడిపోయినా ప్రజలతోనే ఉంటాను. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే టైం కూడా దగ్గర పడింది కాబట్టి. సో ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్ మహాశైలారా, ఇప్పుడన్నా మీరు ఆలోచించండి. మతానికి సంబంధించి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, మన దగ్గరికి రావట్లేరు. మీరు ఆలోచించండి. మైనార్టీ సోదరులు కూడా లాస్ట్ టైం ఎక్కడైతే డ్రైవ్ ఓటింగ్స్ ఉంటాయంటే దాని మీనింగ్ అక్కడ ఒక్క హిందువు లేకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి 10-15 ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే. ఈసారి దానికంటే ఎక్కువ మా దగ్గరకు వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తామంటారు మైనార్టీ సోదరులు కూడా. అయితే నేను చెప్పేది ఎక్కడ కూడా మీరు వాళ్ళు ఆలోచించేది ఓన్లీ మైనార్టీ ఓట్ల గురించి. ఒక మినిస్ట్రీ ఇచ్చారు, గ్రేవ్ యార్డ్స్ ఎక్కడ తెలంగాణలో ఇవన్నీ జీవో ఇచ్చిర్రు అక్కడ, అది కూడా ప్రైవేట్ ల్యాండ్. తెలిసిపోయింది వాళ్ళకు, అందరు ఏకమైనరు. ఈసారి అన్ని కమ్యూనిటీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు. అన్ని బస్తీ వాళ్ళు ఎక్కడ పోయినా కానీ మా దగ్గరకు వచ్చి మంగళారతులు కూడా పాడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మనది మనం డెవలప్ చేసుకుందాం. నన్ను ఫైట్ చేసే అంత నాకు బలం ఇవ్వండి. అసెంబ్లీకి పంపించి నన్ను అక్కడ నేను మీ గురించి ఫైట్ చేస్తాను. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ పొద్దున ఏ రాత్రి పిలిచినా నేను వచ్చి మీ గురించి ఫైట్ చేస్తాను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు. సో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా సో తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఓటర్ల తరపున తాను ఖచ్చితంగా గలం విప్పుతానని చెప్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో మత రాజకీయాలు, కుల రాజకీయాలు కూడా పనిచేయవని